ఇంటి బయట బండ్లు పెట్టినామంటే రాత్రికి రాత్రే మాయం చేస్తున్నారు. తో పక్కన పార్కింగ్ లో పెట్టిపోయినా ఆల్కగా కొట్టేస్తున్నారు. నంబర్ ప్లేట్లు మార్చుడు, పక్క రాష్ట్రాలకు తీసుకుపోయి అమ్ముడు. దొంగ బండ్లను తెలవక కొన్నోళ్ళు నెత్తికి చేతులు పెట్టుడు. హే గంత రిస్క్ ఎందుకు అనుకున్నారో ఏమో కొందరు పనిమంతులు. ఏమన్నా ఉపాయం చేసిర్రా? మేం చెప్పుడు కాదు, చూడాల్సిందే. ఓనర్ కి మస్కా కొట్టు, కార్లు కిరాయికి తిప్పి కమాయించు. ఖతర్నాక్ సినిమా నడిపిండ్రు పో. గమ్మతేందంటే గ్యాంగ్ లీడర్ ఓ మహిళ హైదరాబాద్ గచ్చిబౌలిలా అల్కగా పైకం కమాయించాలని గీ దందా షురు చేసింది. ఓ గక్క కార్లు ఇచ్చేటోళ్ళను గల్సుడు, 2-3 రోజులకు తీసుకునుడు, జీపీఎస్ తీసేసి కర్ణాటకకు పంపుడు. ఆడ డ్రైవర్లను పెట్టి కిరాయికి తిప్పి పైకం జేబులేసుకునుడు. ఓనర్లు అడిగితే బండి ఎవలో కొట్టేసిండ్రు, కంప్లైంట్ ఇచ్చినా దొరకంగానే కిరాయి కడతా అని మత్పరిచ్చేదట. ఇట్లా 2.5 కోట్ల విలువ చేసే 21 కార్లు బయటి రాష్ట్రాల్లో తిప్పిందంటే చూడుర్రి. డౌట్ వచ్చి ఓనర్లు కేసు పెడితే గ్యాంగ్ పనితనం బయటపడ్డది. డ్రైవర్ను పెట్టేసి వాళ్ళే ఒక మూటలాగా ఏర్పడి వాళ్ళు తిప్పుతున్నారు రెంటల్ కోసం. ఆ రెంటల్ ఇన్కమ్ ఏమొస్తుందో వాళ్ళ అప్పులన్నీ కూడా దీంట్లో తీశారు. ఒక్క నెలల్నే 60 లక్షలు కమాయించి అప్పులు తీర్చుకున్నదట ముద్దుగా. అయినా మన కార్లు బయట తిప్తే ఆమ్దాన్ వస్తది, పక్కోళ్ళ బండ్లు తిప్తే ఉల్టా కేసు అవుతుంది. గింత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిందో. ఈ ముచ్చట ఇట్లుంటే కుత్బుల్లాపూర్ ఏరియాల ఓనర్ ఇంటికే సూటి పెట్టిండ్రు తండ్రి కొడుకులు. ఓ వ్యాపారి దగ్గర డ్రైవర్లుగా పనిచేస్తున్నారట. ఇంట్లో ఎవ్వరు లేని టైం చూసి తాళాలు వలగొట్టి 80 తులాల బంగారం, ముత్యాల నగలు ఎండి కొట్టేస్తే సీక్రెట్ కెమెరా తోటి ఉత్తగానే దొరికిపోయినరు. కలిసి కారు తోలుతున్నాం, దోసుకుంటే తప్పేముంది అనుకున్నట్టున్నారు. ఇప్పుడు తండ్రి కొడుకులు కలిసే జైలుకు పోతున్నారు పో.